జై సరోజ్ టీవీ పక్షాన ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటో యూనియన్ పక్షాన 68వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ ఈరోజు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానవంతుని జ్ఞానంతో తయారు చేసిన ఓటు హక్కు ఉన్నవారికి లేని వారికి సమానంగా కల్పించి హక్కులు సాధించుకోవడానికి తన జీవితాన్నే ప్రపంచానికి తెలియపరచడం జరిగింది। ఆ జ్ఞానవంతుని ఈరోజు వరంగల్ జిల్లా అంబేద్కర్ సాక్షి ఆయన అతని మహనీయుని ఆలోచన విధానము అతని జ్ఞానము ఈ ప్రపంచానికి తెలియపరిచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల కమిటీ ముఖ్యంగా ఆటో డ్రైవర్ల మేము పిలుపునిస్తున్నాము। దయచేసి మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి దళితుడు ఏకమై ముందుకు సాగాలని తన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాము। తన ఆశయాలను కొనసాగించే వరకు సాధించుకునే వరకు మనం ఐక్యంగా ఉండి ప్రజలందరూ సహకరించాలని ఈ వర్ధంతి 68వ వర్ధంతి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము। ఈరోజు మేము ఆటో డ్రైవర్లుగా విజ్ఞప్తి చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి। దాదాపు మీరు సంవత్సర కాలము గడిచింది। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు 6,50,000 మంది పైచీలకు ఆటో డ్రైవర్లు వల్ల మీరు పెట్టిన ఉచిత మహిళా బస్సు ప్రయాణము వల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి, అంధకారంలోకి నెట్టివేయబడుతుంది। వీరిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి గారిపై ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన ఈ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాము। ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తున్నాము। ఖచ్చితంగా బంద్ను విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జేఏసీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాము। మన సమస్యలు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా అందరం కలిసి వచ్చి మన బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి విజ్ఞప్తి చేస్తున్నాము। ఎందుకంటే ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలు చేయబట్టి వాస్తవంగా కుదేలైనము మన ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయబట్టి మేము మహిళలకు కూడా వ్యతిరేకం కాదని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము। వారి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిన కానీ ఆటో డ్రైవర్లు ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా మీరు ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలి। మా పరం కూడా ప్రత్యేకంగా మేము ఆలోచించి మాకు మా సమస్యలు సాల్వ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా। అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం। థ్యాంక్ యూ స్వరాజ్ టీవీ। ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి 68వ వర్ధంతి సందర్భం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మా ఆటో కార్మికుల పక్షాన మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ ఆశయాలను నెరవేరాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి అదే విధంగా మరి ఈ రోజు మరి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం। మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు మరి దేశవ్యాప్తంగా కూడా మరి అంబేద్కర్ను కొనియాడే దినం మరి ఈరోజు మరి రాజ్యాంగాన్ని రాసి అదే విధంగా ప్రతి కుటుంబానికి ఒక ఓటు హక్కును ఒక వ్యక్తికి ఓటు హక్కును ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మరి కొనసాగించుకుంటూ మరి ఇంకా మరి అదే విధంగా ఈ రాజకీయ పక్షాన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి అంబేద్కర్ లేని మరి ఓటు హక్కు లేని మరి వాళ్ళకు వచ్చిన పదవి కూడా లేదు అని మరి మేము చెప్పడం జరుగుతుంది। అదే విధంగా మా హక్కులను మరి ఆటో కార్మికుల హక్కులను సాధించుకోవాలి అని అంటే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతోనే మరి రేపు బంధు పిలుపుని కూడా మేము సాధించుకుంటాం। అదే విధంగా మరి ప్రభుత్వం దిగొచ్చి కూడా అంబేద్కర్ సాక్షిగా కూడా మేము చెప్తా ఉన్నాం రేపు బంధును సాక్ష్యం ఖచ్చితంగా మరి నిర్వహించుకొని విజయవంతం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా మనకు వచ్చినటువంటి కమిటీ నాయకులందరికీ అంబేద్కర్ సాక్షిగా వందనాలు తెలియపరచుకుంటూ నా పేరు నిసంపల్లి సంజీవ, రాష్ట్ర ప్రెసిడెంట్ మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్।